హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రియ స్నేహితులారా, మనం చేస్తున్నటువంటి పనిలో గుర్తింపు రావటం లేదు, లేదంటే దేవుని పరిచర్యలో నేను ఎంతగానో కష్టపడుతూ ఉన్నాను, కానీ నాకు సరైన గుర్తింపు రావడం లేదు. ఎంతో భారాన్ని భరిస్తూ ఉన్నాను, కానీ నన్నెవరూ గుర్తించటం లేదు అని ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే, ఇదిగో ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు తీసుకొని వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి ఈ రీతిగా చెబుతూ ఉన్నారు. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గాడిద కూడా ఆ రీతిగా అనుకుని ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద పిల్లని తీసుకొని రమ్మని చెప్పారో, అప్పుడు వారు అటు రీతిగా చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద ఎక్కి ఆ యొక్క యెరూషలేము వీధులలో ఊరేగినప్పుడు ఎంతో ఘనత ఆ గాడిదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మన ప్రొఫైల్ చిన్నదే కావచ్చు, కానీ యేసయ్య మనల్ని రికమెండ్ చేస్తే కనుక మన పాపులారిటీ ఎలా పెరుగుతుందో తెలుసా? ఆకాశం వరకు, లేదంటే పరలోకం వరకు మన యొక్క పాపులారిటీ పెరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దిగులు పడమాకండి, నన్నెవరు గుర్తించట్లేదు అని ఎంతమాత్రం బాధపడమాకండి. ఎందుకంటే నువ్వు చేసేది ఎవరికి కనపడకపోవచ్చు, కానీ యేసయ్యకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆయన నేను గుర్తించే సమయం త్వరలో రాబోతుంది. ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో జీవిస్తూ దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.